ఆ పుస్తకంతోనే దానికి దాని కడుపులో పెరుగుతున్న వారసుడికి ఇద్దరికీ చెక్ పెడతా. ఈ గజ్జల శబ్దం ఇక్కడికొచ్చి ఆగిపోయిందేంటి? అసలు ఈ శబ్దం ఏంటి? ఆ పుట్ట గురించి ఒక మనిషికి తెలిసే అవకాశం ఉంది. ఎవరు? మేం పుట్టక ముందు నుంచి మా ఇంట్లోనే పనిచేసి మా అన్నయ్యని కాపాడిన జానకమ్మ గారు. పాపం జానకమ్మ ఎలా ఉంది? ఎక్కడుంటుంది? గుర్తుపట్టలేకపోతున్నానమ్మా. ఆయన చెల్లెలు నందిని. ఏంటి? మా భూపతి గారమ్మాయివా? సత్య చెల్లెలివా? నిన్నెక్కడ చూశాను తల్లి. హైదరాబాద్ వచ్చావని తెలుసు. ఒకసారి నిన్ను తీసుకొస్తానని వెళ్ళి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చాడు మీ అన్నయ్య. ఆ రోజు నువ్వు వస్తావు కదా అని చాలా ఎదురుచూశానమ్మా. మా అన్నయ్య నేను కలుసుకోగలిగాము అంటే దానికి కారణం మీరు. ఆ రోజు మా అన్నయ్యని మీరు కాపాడి ఇంతటి వాణ్ణి చెయ్యకపోతే నేను అనాథనైపోయేదాన్ని. మీ అమ్మా నాన్న చేసిన పుణ్యం ఎక్కడికి పోతుందమ్మా? ఏదో అర్ధాంతరంగా వాళ్ల రాత దేవుడలా రాశాడు కాని లేదంటే ఎలా ఉండాల్సిన కుటుంబం మీది. వాళ్ళ గురించి మీలాంటి వాళ్ళు చెబుతుంటే వినడం తప్ప కళ్ళారా చూసుకునే అదృష్టం మాకు లేకుండా పోయింది. అయ్యో, ఊరుకోమ్మా, ఏడవకు. నందిని ఊరుకో. నందిని ఊరుకోమ్మా, ఊరుకో, ఏడవకు. నందిని ఊరుకో. నందిని బామ్మా, గతంలో మావయ్య గారు వాళ్ళు ఎలా ఉన్నా ఈ రోజు మేం పడుతున్న బాధలన్నీ ఆ రోజుల్లో జరిగిన ఒక తప్పు వలన ఈ కుటుంబం ఈ విధంగా అయిపోయిందని స్వామీజీ చెప్పారు. అవును బామ్మ, అత్తయ్య మావయ్య అలా అర్ధాంతరంగా చనిపోవటానికి, ఆయన నందిని ఇలా చిన్నతనం నుంచే కష్టపడటానికి కారణం ఆ పాపమేనంట. ఏంటమ్మా ఆ పాపం? ఎవరు చెప్పారు తప్పు జరిగిందని? నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారు. నీ భర్త పూర్వీకులు ఎంతో భక్తిగా కొలిచే నాగుల పుట్టని నీ మామగారు తవ్వించారు. కాలభైరవునికి అభిషేకించిన ఈ కుంకుమని ఆ పుట్టలో వేయించి నీ భర్తతో పూజ చేయించు, ఫలితం దక్కుతుంది. అవునమ్మా, ఆ పుట్ట గురించి నేను విన్నాను. ఆ రోజుల్లో అలాంటి పూజలకి పునస్కారాలకి పనివాళ్లను తీసుకెళ్లే ఆనవాయితీ లేదు. కాకపోతే కొన్ని తరాలుగా ఆ పుట్టని కొలిచేవారని నాగపంచమి రోజు వజ్ర వైడూర్యాలు ఆ పుట్టలో వేసి పూజలు చేసేవారని తెలుసు. ఆ పుట్టని మావయ్య గారి హయాంలోనే తవ్వేశారని అంటున్నారు కదా, దాని గురించి ఏమైనా తెలుసా బామ్మా? అవునమ్మా, ఆ మాట నిజమే. అమ్మగారు ఎంత వద్దంటున్నా వినకుండా అయ్యగారు ఆ పుట్టను తవ్వించారు. కొన్ని సంవత్సరాల క్రితం నాగపంచమి రోజున
అంటే ఆ రోజు అయ్యగారు చేసిన ఆ పని వల్లే మీ వంశానికి ఈ దోషం పట్టిందన్నమాట. అవును బామ్మ. ఆ దోషం పోవాలి, ఈ కుటుంబం కష్టాలు తీరాలి అంటే ఆ పుట్ట తవ్విన ప్రదేశంలో పూజలు చేయాలి. అందుకే ఆ పుట్ట ఎక్కడుందో మీకు తెలుసుంటుందని వచ్చాం. లేదమ్మా, ఆ పుట్ట ఎక్కడుందో నాకు కూడా తెలీదు. ఆ పుట్ట ఎక్కడుందో తెలుసుకుని పూజలు చేయాలి బామ్మ, లేదంటే మరింత ప్రమాదం అంటున్నారు. నిజమేనమ్మా, కాని ఆ పుట్ట గురించి తెలిసిన వాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు. మరెలా? ఆ పుట్ట గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. ప్రయత్నించండమ్మా. ఏదో ఒక విధంగా ఆ పుట్ట గురించి తెలుసుకుని ఉన్నవాళ్లనైనా కాపాడుకోండి. అదే బామ్మ, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కాని అడుగడుగున ఆటంకాలే. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ ఇక్కడికొచ్చారేంటి? వీళ్ళకేం పని? కొంపదీసి నిధి విషయం కానీ వీళ్ళకి తెలిసిపోయిందా? చచ, నిధి గురించి వీళ్ళకెలా తెలుస్తుంది? తెలియకపోతే వీళ్ళకిక్కడేం పని? సరే, ముందు జానకమ్మ సంగతి చూద్దాం. జానకమ్మా, ఎవరు? ఓ వారసుడా? పసివాడే కదని వదిలేస్తే వామనుడై నన్ను పాతాళంలోకి తొక్కేస్తాడో. అందుకే రాబోయే ప్రమాదాన్ని ఇప్పుడే పాతే. అభిమానం కదిలొస్తుందా? బిడ్డ పుట్టిందని తెలుసుగాని ఏ బిడ్డో తెలియదుగా. ఆస్తికి అడ్డం వచ్చేది వీడేగా. వీడిని లేపే. ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మిగిలిన కథ నేను నడిపిస్తాను. వేళ బాగున్నావా జానకమ్మా? ఏంటమ్మా అలా భయపడుతున్నా? గతం గుర్తుకొస్తుందా? నరరూప రాక్షసుడైన రుద్రభూపతి గుర్తుకొస్తున్నాడా? ఆస్తి కోసం అక్కని బావని చంపి పసిబిడ్డని కూడా చూడకుండా మా ఇంటి వారసుని చంపాలనుకున్నా ఆ కసాయివాడు కళ్ళ ముందు కనిపిస్తున్నాడా? అదంతా గతం. ఆ రాక్షసుడు చనిపోయి చాలా కాలమైందమ్మా. ఉన్నవాళ్ల విలువ పొయ్యాక తెలుస్తుందని అందరూ దూరం అయ్యాకే
అయిన వాళ్ళ విలువ తెలిసింది. ఆనాడు నేను చెయ్యాలి అనుకున్న ఒక పెద్ద తప్పు నుంచి నన్ను కాపాడిన దేవతో అమ్మా నువ్వు. అవును, నా మాట వినకుండా ఆ రోజు నా అల్లుడు ప్రాణాలు కాపాడి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసి పసిబిడ్డను చంపిన రాక్షసుడన్న చెడ్డ పేరు నాకు రాకుండా చేశావు. అయ్యా, తమరిలా భయపడకు జానకమ్మా. నేను అప్పడ రుద్రపతిని కాను. మనిషిగా మారి మంచిగా బతుకుతున్న వాణ్ణి. అందుకు సాక్ష్యం ఆ రోజు నేను దూరం చేసుకున్న నా అల్లుడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. అవును జానకమ్మా, చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాను. చేసిన తప్పులు తెలుసుకొని దూరం చేసుకున్న వాళ్ళను దగ్గర చేసుకుంటూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. మీరు చెప్పేది వింటుంటే చాలా ఆనందంగా ఉంది బాబు. అలాంటి మనిషి ఇలా మారిపోయారంటే అంతకంటే కావాల్సిందేముంది? కాని చేసిన పాపాలు పోవాలంటే అంత సులభంగా పోతాయా? అందుకే ఏ కుటుంబానికి ద్రోహం చేశానో ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ బ్రతకాలని నిర్ణయించుకున్నాను జానకమ్మా. పోనీలేండి బాబు, ఇంతకాలానికి తమరి మనసు మారింది. మనసు మారితే మనిషి మారితే సరిపోతుందా? గతం తాలూకా కొన్ని పాపాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఆ పాపాల్ని కడిగేసుకోవాలి జానకమ్మా. మా వంశం కులదైవంగా కొలుస్తూ వచ్చిన నాగుల పుట్టక పూజలు చేస్తే చేసిన పాపాల నుంచి కొంచెమైనా ఉపశమనం కలుగుతుందని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పుట్ట గురించి నాకు తెలీదు. మా ఇంటి మనిషివి, అన్నీ తెలిసిన దానివి. నిన్ను కలిస్తే నీకు తెలిసింటుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను జానకమ్మా. ఆ పుట్ట ఎక్కడుంది? ఆ పుట్ట గురించి వినడమే తప్ప నాకు తెలీదు బాబు. ఇంటి పనులు చూసుకోవడం తప్ప పూజలకి పునస్కారాలకి అమ్మగారితో నేనెప్పుడూ వెళ్ళలేదు. అందుకే నాకా పుట్ట ఎక్కడుందో తెలీదు. ఆలోచించి చూడు జానకమ్మా. కనీసం ఫలానా ప్రాంతంలో ఉంది అని చెప్పుంటారుగా. లేదు బాబు, ఆ వివరాలు కూడా నాకు తెలియదు. పోనీ ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఇంకెవరైనా అంటే ఆ ఇంట్లో ఉన్నది మనమే కదా. ఆ పుట్ట గురించి తెలిసిన అయ్యగారు అమ్మగారు లేరు. ఇక మిగిలింది మనమే కదా. సరే, ఏదో మంచి పని చేద్దాము అనుకున్నాను. ఆ దేవుడికి నాతో ఆ పని చేయించడం ఇష్టం లేదు అనుకుంటాను. వస్తాను జానకమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. అత్తయ్యా, ఏంటలా ఉన్నారు? ఏమైంది? గిన్నెలో పాలు పెట్టానమ్మా, కనిపించట్లేదు. పాలు కనిపించకపోతేనే అంత కంగారు పడాలా పిన్ని? ఏ పిల్ల తాగేసుంటుంది. లేదమ్మా, పిల్లి తాగుతుందేమోనని అరలో పైన పెట్టాను. అరలో పెడితే ఏమవుతాయి పిన్ని? అదే అర్థం కావట్లేదమ్మా. పెట్టిన గిన్నె పెట్టినట్టే ఉంది, గిన్నెలో చుక్క పాలు లేవు. ఒకవేళ కింద పడిపోయాయేమో. అలా పడిపోయి ఉంటే కింద చార కట్టుండాలి కదా. మరి పాలేమవుతాయి? అదే కదా, అంతా విచిత్రంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు.
బయట ఒక సర్పం సంచరిస్తోంది. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्।